ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గృహస్థు నిర్వహించే నిత్య విధుల గురించి తెలుసుకుందాం. శరీరం మనస్సు ఆత్మల కలయికే మానవత్వం. వేదాంత పరిభాషలో చేయుట తలచుట ఉండుట అంటారు. సేవ చేసేది దేహం, తలుచుకునేది మనస్సు, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. శరీరం నిరంతరం కర్మల్ని ఆచరిస్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు శరీరం ప్రధాన కర్మలు. కర్మలను ఆధారంగా చేసుకుని లేదే దేహం. మనం ఎంత మంచిగా ప్రవర్తించినా మనకు తెలియకుండానే 5 దోషాలు చేస్తూ ఉంటాం. దవయజ్ఞం, పితృయజ్ఞం, వేద పఠనం, భూతయజ్ఞం, అతిథయజ్ఞం. ఇవి తప్పకుండా మనం ఆ దోషాలు లేకుండా చెయ్యాలి. దైవయజ్ఞం అంటే భగవత్ చింతన, ప్రార్థన, పూజ, శ్రవణం, కీర్తనం అన్నమాట. పితృయజ్ఞం అంటే మనకు దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల్ని వారు జీవించున్నంత వరకు వారికి ఏ బాధ రానియకుండా సేవలు చేయటం. మరణించిన తర్వాత పితృదేవత కార్యాలు నిర్వహించటం. వేదపఠనం అంటే వేదాల్లో గల మంత్రాల్లో ముఖ్యమైనవి గాయత్రి మహామంత్రం, మహామృత్యుంజయ మంత్రం, పురుష సూక్తం, సత్గ్రంథ పఠనం. భూతయజ్ఞం అంటే కాకులకి, పిచ్చుకలకి, ఆవులకి, కుక్కలకి మనం తినే ముందు ఆహారాన్ని పెట్టడం. అతిథి యజ్ఞం అంటే ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, భిక్షకులకు ఆహారాన్ని పెట్టడం. ఈ మహాయజ్ఞాలన్నీ ప్రతి గృహస్థు కూడా ప్రతినిత్యం నిర్వహిస్తూ ఉండాలి. మనకి భగవంతుడు మానవ జన్మ ఇచ్చినందుకు మన శరీర అవయవాలతోటి ఆ భగవంతు సేవ చేసుకోవాలి. మనస్సుతో దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. నోరుతో దేవుని నామాన్ని స్మరించాలి. చేతులతో దేవుని పూజించాలి. కాళ్ళతోట దేవాలయానికి వెళ్ళాలి. కన్నులతో దేవుని కన్నులారా కాంచాలి. చెవులతో దేవుని యొక్క కథలు వినాలి. శిరంతో దేవునికి వందనం చేయాలి. గృహస్థు యజ్ఞములు చేయటం, వేదశాస్త్రాలు చదవటం, ఇతరులకు నేర్పడం, దాన ధర్మాలు చేయటం, ఇతరుల నుండి దానాలు స్వీకరించడం, ఇలా చేస్తూ ఉండాలి. ఆశ్రమాలు బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యంలో పర్ణశాల నిర్మించుకుని ఉంటాం, గార్హస్థ్యంలో మఠంలో ఉంటాం, వానప్రస్థంలో పాఠశాలలోను, సన్యాసం సేవాశ్రమం శరణాలయాల్లో గడుపుతూ ఉంటాం. మనకి శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. కంటికి కనిపించని శత్రువులు మనసులోనే ఉండి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం. హిరణ్యకశిపుడు మదం వల్ల నాశనం అయ్యాడు. రావణుడు కామం వలన పతనం అయ్యాడు. హిరణ్యాక్షుడు లోభం వలన మట్టికచ్చాడు. భస్మాసురుడు మోహం వల్ల దగ్ధమయ్యాడు. దుర్యోధనుడు మాత్సర్యం వల్ల నేలకూలాడు. ఈ 6 దుర్గుణాల్లో ఒకదానికొకటి సంబంధం ఉంది. ఒకటి ఉంటే మిగిలినవి కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ తప్పించుకుని నిజంగా ధర్మాత్ముడిగా జీవించేవాడే తపస్వి, యశస్వి. ఏ మహాశక్తి దయవలన మనం అన్నం తింటున్నామో ఆ మహాశక్తికి లేదా పరమేశ్వరులకు నివేదించి లేదా అర్పించి కృతజ్ఞతను చూపించటం కోసం ఈ దేవయజ్ఞం అనేది ఉద్దేశించబడింది. పంచమహాయజ్ఞాలతో కూడుకున్నది వైశ్వదేవం అని పెద్దల అభిప్రాయం. అగ్ని, మనం వండుకున్నటువంటి ఆహార పదార్థాలని అగ్నిలో వేసి అగ్నిదేవుడికి నమస్కరించి మనం తీసుకోవాలి. వైశ్వదేవం చేయకపోతే రోజంతా ఉపవాసం ఉండాలి అంటారు. అందుకని ఆహార శుద్ధి ఏర్పడుతుందని చెప్తారు. కాబట్టి గౌతముని మత ప్రకారం వైశ్వదేవంలో అగ్ని ధన్వంతరి, విశ్వేదేవుల ప్రజాపతి దేవతలకి పూజ ఉండగా, మనువు ప్రకారం అగ్నిసోములు విశ్వదేవతలు, ధన్వంతరికి కుహు, అనుమతి, ప్రజాపతి
మొదలగు దేవతలకి కూడా పూజ చేయడం అన్నమాట. సాయంకాలం భార్య మంత్రాలు లేకుండా పూజ చేయొచ్చు. కాబట్టి మనం వండుకున్న ఆహార పదార్థాలని అగ్నికి ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి దగ్గర దీపం అది పెట్టాలి. తులసిని లక్ష్మీ సమానంగా హిందువులు పూజిస్తారు. తులసి వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి దరిద్రం రాదని నమ్ముతారు. ప్రతినిత్యం తులసిని పూజించే స్త్రీలకి సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని, పతి ప్రేమకి పాత్రలవుతారని, తులసి ప్రదక్షిణం చేసేవారికి ఆయుష్ ఆరోగ్యం లభిస్తుందని భారతీయ స్త్రీ పవిత్ర విశ్వాసం. నమో తులసి నమో దేవి నమో విష్ణుప్రియే శుభే అని తులసి మాతని దండం పెట్టుకుని తులసి మొక్కలో నీళ్లు పోసి ఆ నీటిని మనం జల్లుకోవాలి. ప్రతి జీవి నుండి కూడా మనం మంచిని నేర్చుకోవాలి. సింహం నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి 2 విషయాలని, కుక్క నుంచి 6 విషయాలని, గాడిద నుంచి 3 విషయాలని, కాకి నుండి 5 విషయాలని, కోడి నుంచి 4 విషయాలని నేర్చుకోవాలి. మృగాలను వేటాడేప్పుడు సింహం సర్వశక్తుల్ని ఉపయోగిస్తుంది. కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారంగాను కాలానుగుణంగా తీసుకుంటుంది. మనుష్యుడు కూడా కార్యాన్ని అలాగే చేయాలి. అలాగే కుక్క అవసరమైనంత వరకే భుజిస్తుంది. అల్ప సంతోషం, చక్కటి నిద్ర, తగు సమయానికి నిద్ర లేవడం, నమ్మిన బంటుడుగా ఉండటం, పరాక్రమాన్ని కలిగి ఉండడం చేస్తుంది. ఈ 6 గుణాలు కుక్క నుంచి నేర్చుకోవాలి. అలాగే గాడిద మోయలేని బరువును కూడా మోస్తుంది. వాతావరణం లెక్క చేయకపోవడం, బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండటం, ఈ 3 గుణాలని గాడిద నుంచి నేర్చుకోవాలి. కాకి నుంచి ఇల్లు నిర్మించుకోవడంలో జాగ్రత్త, సోమరితనాన్ని లేకుండా ఉండడం నేర్చుకోవాలి. కోడి నుంచి పోరాటంలో వెనుకకు తగ్గకుండా ఉండటం, ఉదయాన్నే నిద్రలేవటం, బంధువులతో భుజించటం, ఆపదలప్పుడు స్త్రీలను రక్షించుకోవటం, ఇటువంటివి కోడి నుంచి నేర్చుకోవాలి. ప్రతి జీవిలోనూ భగవంతుని దర్శించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్లుగా తల్లిదండ్రుల్ని పూజించి గౌరవించి ప్రతినిత్యం వారికి సేవలు చేసుకుంటూ ఉండాలి. ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆదరించి బంధువులను, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న జంతువులకు మనం చక్కటి ఆహారాన్ని అందించాలి. ఇలా చేస్తూ మనం మోక్ష సాధనకి కృషి చేయాలి. మోక్షం అంటే అన్నిటినీ విడిచివేయడమే. అప్పటి వరకు ఆ నాళం ద్వారా ఆహారం తీసుకుని పెరిగి పెద్ద దోసపండు ఆహార నాళం నుండి తాను వేరైనట్లుగా వ్యక్తి కూడా తానున్న బంధుమిత్ర గృహ బంధాల నుండి తెగిపోయి యువతలకి రాగలిగితే అదే మోక్షం. తన వారికి తన ఎదుటిగా ఘోర కష్టం జరుగుతున్నా, చెప్పలేని అవమానం జరుగుతున్నా కూడా నాటకంలో ఎవరో ఒక పాత్రధారిగా జరుగుతున్నట్లుగా భావించకుండా వారికి తగిన సహాయం చేస్తూ భగవద్ధ్యానం చేసుకోవాలి. ఈ సాధన కనుక పెరిగినట్లయితే మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, మోక్షం పొందుతాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.